అక్కడ చూస్తే అందరు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు వీళ్ళే కనబడ్డారు, వాళ్ళే హైలైట్ అయినారు. ఓకే, వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ సెల్ఫీ కోసం 10 లక్షలు అన్నారు, 20 లక్షలు అన్నారు, 50 లక్షలు అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ భార్యకి అది అప్పచెప్పినారు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను మెస్సీ ముఖం చూపించి ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు అది మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అంటారు, అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటారు. కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్ చేస్తే ముఖ్యమంత్రి గేమ్ ఆడతాడు. ముఖ్యమంత్రి గేమ్ ఆడితే ఎక్కడో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గేమ్ని చూస్తాడు. ఇట్లా దానికి ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని అరుస్తాడు. సో ఇవన్నీ కూడా ఏ రకంగా చూడాలి? ఎన్ని వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 యూనిట్ల కరెంటు ఇంటింటికి వస్తుందా? ఇందిరమ్మ ఇల్లు అందరికి వచ్చిందా? ఓకే, యూత్ డిక్లరేషన్ అందరికి వచ్చిందా? మహిళలను లక్షాధికారులు చేస్తామన్నారు, అందరికి చేసిండ్రా? ఒక్క జిల్లా, ముఖ్యంగా వేరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అక్కర్లేదండి, ఓన్లీ రేవంత్ రెడ్డి గారి జిల్లా తీసుకుందాం, పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలనన్నా చేసిండా? పోనీ కొడంగల్నన్నా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? పోనీ భూమి ఉన్నోడికి 5 లక్షలు ఇచ్చిండా? ఎక్కడ చూసినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకపోగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. గుండెల మీద చేసుకొని చెప్పండి, తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఉందా? ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా లేకపోతే ఇంకెవరైనా ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు? ఓకే, విద్య ఎంత దరిద్రంగా పాడైంది, ఎంత దారుణ దీనాది వ్యవస్థకు వచ్చింది. కానీ కాసిం లాంటి ప్రొఫెసర్ గారు రేవంత్ రెడ్డి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి, మన దేవతతో ప్రేమిస్తున్నాడు అని చెప్పి పోలిక. అదేం చెత్త పోలిక నాకైతే అర్థం కాదు. గదేం చెత్త పోలిక నాకు అర్థం కాదు. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మనసులో చాలా బాధపడుతున్నారు. రేపటి రోజున ఓట్లేయమని ఎలా అడగాలి సార్ అని మింగలేక కక్కలేక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చే దిక్కులేక కోటిలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే మొన్న వెకిలి చేష్టలు చేసుకుంటా రేవంత్ రెడ్డి గారు, అవన్నీ ట్రాష్ అండి, ఫుడ్ పాయిజన్ లేదు, గాడిది గుడ్డు లేదు. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవలీలగా తీసి పడేశారు. చెప్పండి, 2 లక్షల కోట్లు